ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చేతికేమైంది మాలిని? బైక్ డ్రైవ్ చేస్తుంటే ఎవడో కళ్ళు నెత్తికెక్కిన వేస్ట్ ఫెలో డాష్ ఇవ్వబోయాడు. బైక్ పక్కకి తిప్పబోతే స్కిడ్ అయింది. అరే నిజమా? అయినా నువ్వు లక్కీ మాలిని. ఈ కాలు చేయి విరుగుంటే ఈ టైంకి హాస్పిటల్లో ఉండేదానివి. ఒక బొకే తీసుకొని మేమందరం ఓదార్చడానికి వచ్చేవాళ్ళం. ఆ శ్రమ తగ్గించావు. థ్యాంక్ యూ. మా వీణాబాబు గారు చాలా బిజీగా ఉన్నారు. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు? అమ్మాయిని వల్ల డిస్టర్బెన్స్ అంతా. దాన్ని బాబు నుంచి దూరంగా ఉంచితే తప్ప నాకు తలనొప్పి పోదు. ఏంటి వీణా, తలకి దెబ్బ తగిలిందా? కొంచెం కళ్ళు నెత్తి మీద కాకుండా కింద పెట్టి నడిస్తే ఇలాంటి జరగవు వీణా. అరే నిజం వీణా, కళ్ళు నెత్తికెక్కితే ఇంకా ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఇందాక మాలిని కూడా బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడితే గాయాలయ్యాయని చెప్పింది. నేను చెప్పే మోరల్ అర్థమైంది కదా? నమస్తే మేడం. ఏంటి మళ్ళీ వచ్చారు? సూపర్వైజర్తో మాట్లాడుకోమని చెప్పాను కదా, అటెండర్ మీతో చెప్పలేదా? చెప్పారు మేడం, కానీ మీతో మాట్లాడితే కానీ పని జరగదని డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తున్నాం. ఓకే, వచ్చిన పని ఏంటో 3 ముక్కల్లో చెప్పండి, నాకు టైం లేదు. మేడం, కంపెనీకి ఫుల్గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఉన్న స్టాఫ్ మీద పని ఒత్తిడి ఎక్కువైంది. రాత్రింబవళ్ళు పని చేస్తున్నా సరే టైంకి వర్క్ పూర్తి కావట్లేదు. అయితే ఎక్కువ పని చేయండి, ఎక్కువ జీతం తీసుకోండి. దానికి డిస్కషన్ ఏంటి? వెళ్ళండి. ఎంత జీతానికి పని చేసినా సరే మాకు కూడా సెలవులు అవసరం అవుతాయి. అందుకే ఇప్పుడున్న పని ఒత్తిడి తగ్గాలంటే ఇంకో 15 మందిని పనిలోకి తీసుకోవాలి మేడం. ఏంటి నాకే ఆర్డర్స్ వేస్తున్నావా? డిమాండ్ చేస్తున్నాం. సరే, మీ డిమాండ్స్ గురించి నెక్స్ట్ మంత్ ఆలోచిస్తాను. సారీ మేడం, వచ్చే నెల వరకు సెలవులు తీసుకోకుండా పని చేయలేం. కొంచెం మా గురించి కూడా ఆలోచించండి మేడం. మా బాధని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న వాళ్ళు కూడా పని మానేస్తాం అంటున్నారు. నేను కూడా వాళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నాను. పరిస్థితి చేయి జారిపోతుంది. అంటే నువ్వు మేనేజ్ చేయలేవా? వీణా చెప్పు, నువ్వు
నువ్వు హ్యాండిల్ చేయలేవా? నిన్నే అడుగుతున్నా, హ్యాండిల్ చేయలేవా? yes or no, tell me. చేస్తాను మేడం, కానీ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ పూర్తి చేయకుండా నా మీద ప్రెజర్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయగలను మేడం? అది జరగని పని. సమస్యలు చెబితే కొడతారండి మేడం. అయ్యో వీణా, యూనియన్ ప్రెసిడెంట్ని అలా కొట్టావేంటి? అరే ఇబ్బంది అని చెప్పారు, మాటలతో ఆన్సర్ చెప్పాలి కానీ బానిసల్ని కొట్టినట్టు అలా కొట్టడం చాలా తప్పు. మా ప్రెసిడెంట్ మీదే చేయి చేసుకుంటారా? న్యాయంగా అడిగితే అన్యాయంగా దాడి చేస్తారా? బ్రదర్ ప్లీజ్ ఆవేశపడకండి, కూర్చొని మాట్లాడదాం. ఇక మాటలతో పని లేదండి. ఇప్పటిదాకా మేము కంపెనీకి చేసిన సేవలు చాలు. రిక్రూట్మెంట్ లేకపోయినా గాడిదల్లా కష్టపడ్డాం. ఆ కృతజ్ఞత కూడా లేకుండా రిటర్న్ గిఫ్ట్ కింద చేయి చేసుకుంటారా? కొట్టకేం చేయమంటావ్? నెక్స్ట్ మంత్ మాట్లాడదామని చెప్తే వినకుండా ఎదురు తిరిగితే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? హే హే వీణా, అలానే చేయి చేసుకుంటే అలా? ఇప్పుడు వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి వర్క్ ఆపేస్తే అసలు మన ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రొడక్షన్కి ఏం కాదు రిషి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. అంటే సమస్య చెప్పుకుంటే చేయి చేసుకుంటారు, కానీ వర్కర్స్ పడే కష్టాల గురించి మాత్రం ఒక్క క్షణం ఆలోచించరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, మేము పని చేస్తేనే ఈ కంపెనీ ఉంటుంది. అలాంటి పని చేసే వారిని అవమానిస్తే ఏం జరుగుతుందో చూపిస్తాం. ఏంటి బెదిరిస్తున్నావా? మమ్మల్ని అనచాలని చూస్తుంది మీరు, కొట్టి అవమానించింది మీరు, బెదిరించి భయపెట్టాలని చూసింది మీరు, కానీ మేం భయపడం. మా ఆత్మాభిమానం మీద కొడితే ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇందాక రిషి సార్ అన్నట్టు మీరు మమ్మల్ని బానిసలు అనుకుంటున్నారు, అది తప్పని నిరూపిస్తాం. అంటే కొంపదీసి స్ట్రైక్ చేస్తారా ఏంటి? రేయ్ పదండ్రా. వీణ తొందరపడి చేయి చేసుకుందే, ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. వేదాత్తయ్య, అమ్మమ్మ తొందరగా రండి, నా ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది. ఏమైంది మోక్ష? నా ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది. ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందా? ఏది, ఎన్ని మార్క్స్ వచ్చి చూపించు. వావ్, వెరీ గుడ్ మోక్ష. మ్యాథ్స్లో 100 out of 100, సైన్స్లో 98%, ఇంగ్లీష్లో 92%. వావ్, అన్ని ఫస్ట్ క్లాస్ మార్క్సే తెచ్చుకున్నావు. వెల్ డన్. థ్యాంక్ యూ అత్తయ్య. నా బంగారు కొండకి అన్ని మార్కులు వచ్చాయా? ఇలాగే చదువుకోవాలి. అంతే కదమ్మమ్మ, మా క్లాస్లో కూడా నేనే ఫస్ట్ వచ్చాను. అవునా? టీచర్స్ అందరూ నేను బెస్ట్ స్టూడెంట్ అని మెచ్చుకున్నారు తెలుసా? అవునా? మీ తాతయ్యకి ఈ విషయం తెలిస్తే ఎంత మురిసిపోతారో తెలుసా? తన స్నేహితులందరికీ ఫోన్ చేసి నా మనవరాలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, పార్టీ ఇస్తున్నాను రండి అని పిలిచేస్తారు. అవునత్తయ్య. నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు పాయసం చేసి తెస్తాను, తీసుకో. బాగుందా? బాగుంది. నువ్వు ఇలాగే బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి, సరేనా? సరే అమ్మమ్మ. తిను.
నాయనమ్మ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను తెలుసా? పాస్ అయితే గొప్పే ఉంది. చదివి నువ్వేమైనా రాజ్యాలు వెళ్ళాలా ఏంటి? అయినా అన్ని లక్షలు ఫీజులు కట్టాక మార్కులు రాక చస్తాయా? నువ్వేమి చదవకపోయినా వాళ్ళే నిన్ను పాస్ చేస్తుంటారు. ఇందులో నీ గొప్పే ఉంది. భాగ్యం, చిన్న పిల్ల మీద అంత అక్కసు ఎందుకు నీకు? తనేమీ నీ శత్రువు కాదుగా. మంచి మార్కులు వచ్చినందుకు ఎత్తుకొని ముద్దాడాల్సింది పోయి నీ గొప్పే ఉంది అంటావా? సరిపోయింది సమ్మడం. ఉన్నదంటే అంతలా ఎగురుతావెందుకు? ఇప్పటి చదువులు ఎలాంటివో నాకు బాగా తెలుసు. వాళ్ళ బిజినెస్ పెంచుకోవటం కోసం చదువు రాకపోయినా మార్కులు మాత్రం వేస్తారని చెప్పాను అంతే. అంటే మోక్షేమి చదవకుండానే మార్కులేశారంటవా? ఏమో అయ్యుండొచ్చు. అత్తయ్య నువ్వు ఆగు, నానమ్మతో నేను మాట్లాడతాను. నాయనమ్మ నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తావా? నాకే పరీక్ష? అడగవే అడుగు. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏది? ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. అస్సాం క్యాపిటల్ ఏది? అస్సాం క్యాపిటలా? ఈ పిల్ల ఎలా ఇరికించేసిందేంటి? దీనికి జవాబులు చెప్పేంత చదువు నేనెక్కడ చదివాను? నా మొహం మండ, అనవసరంగా బుక్ అయ్యాను. అమ్మో. నాయనమ్మ ఆన్సర్ బయటికి వినిపించట్లేదు. ఆన్సర్ తెలిస్తే కదా మోక్ష చెప్పడానికి. పిన్ని మొహం చూస్తే ఆన్సర్ చెప్పేలా లేదే. అవును వేద, కరెక్ట్గా చెప్పావు. తనకి ఇన్ని తెలివితేటలు ఎక్కడివి? నాయనమ్మ అయితే తెలుసుకో, అస్సాం క్యాపిటల్ దిస్పూర్. తెలిసిందా? ఇలాంటివి నాకు చాలా తెలుసు. నవ్వు ఆపండి ఇంకా. రోజు ఎన్నో మారుతూ ఉంటాయి, అవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? అదైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి చెప్పింది, అందులో గొప్పే ఉంది. నాయనమ్మ మా స్కూల్లో మంచిగా చదువు చెప్తారు, అందుకే నేను నువ్వు ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్స్ అడిగాను. ఇంకొకసారి నన్ను కానీ మా స్కూల్ని కానీ కామెంట్ చేయొద్దు, అండర్స్టాండ్? సర్లే, పెద్ద చెప్పొచ్చు. సర్లే మోక్ష, ఎంత చదువుకున్నా నీకు పార్వతికుండే తెలివితేటలు కూడా అప్పేటట్టు చూసుకో, లేకుంటే బతకడం కష్టం. ఏంటి భాగ్యం, నా గురించి ప్రస్తావన తీసుకొచ్చావు? అదే పార్వతి, నీ తెలివితేటలతో బలవంతంగా ఈ ఇంట్లోకి చొరబడి తిష్ట వేసుకుని కూర్చున్నావు కదా. అలాంటి తెలివితేటలు లేకపోతే ఎంత చదివినా శుద్ధ దండగే అని చెప్తున్నా. ఏంటి పార్వతి, అర్థం కాలేదా? చొరబాటుదారులు దూరినట్టు నువ్వు ఈ ఇంట్లోకి దూరి కూర్చున్నావు కదా, దాని గురించి నీ మనవరాలకి చెప్తున్నాను. పిన్ని, అత్తయ్యని అవమానించేలా మాట్లాడుతున్నావేంటి? ఇది కరెక్ట్ కాదు. నువ్వన్న మాటలకి అత్తయ్య ఎంత బాధపడతారో కొంచెమైనా ఆలోచించావా? అయ్యో నా మొహం మండ, ఉన్న మాట అంటే ఉలికి పడతావేంటి వేదా? నా మాట తప్పని పార్వతిని చెప్పమను. చూసావా వేదా, పార్వతి ఎలా మౌనంగా ఉందో? అంటే నా మాట నిజమనే కదా అర్థం. ఈ పిల్లకేమో పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదు,
పార్వతికేమో ఎక్కడ ఎలా బతకాలో తెలీదు. ఈ ఇంట్లో బతకలేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. అత్తయ్య బాధపడకండి అత్తయ్య. అమ్మమ్మ, నానమ్మ మాటలకి నువ్వేం ఫీల్ అవ్వకు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద మీరు ఇంట్లో ఉండట్లేదు. మావయ్య తాళి కట్టిన భార్యగా మీరిక్కడ ఉండడం మీ హక్కు. పిన్ని మాటలు మీరేం పట్టించుకోవద్దు. అమ్మమ్మ, నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను. పదిహేనేళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడి విశ్వాసంతో పనిచేస్తున్నాం. మన వల్ల ఈ కంపెనీ డెవలప్ అయింది. కానీ మన సమస్యలు మాత్రం వాళ్ళకి అక్కర్లేదు. అదేంటని ప్రశ్నిస్తే చెంపదెబ్బ కొట్టింది. ఎంత బలుపురా! నీ మీదే చేసుకుంటుందా? వదలకూడదన్నా. నీకు సారీ చెప్పేదాకా మేం పనిచెయ్యం. అవునన్నా, అందరి ముందు క్షమాపణ చెప్పిస్తే కానీ తనకి బుద్ధి రాదు. అంతవరకు మనం నిద్రపోకూడదన్నా. ఆరోగ్యాలు పాడైనా పర్లేదు, పనిచేసి తీరాల్సిందే అనటం ఎంత దారుణం. ఆమె దృష్టిలో మనం మనుషులం కాదన్నా, పశువుల కంటే హీనంగా చూస్తుంది. అన్నా, ఇదే వేడిలో జీతాలు కూడా పెంచమని చెప్దాం. పదన్నా. అరే, అది కరెక్ట్ కాదురా. మొన్నే కదా జీతాలు పెంచారు. మళ్ళీ అడిగితే ఎందుకు ఒప్పుకుంటారు? నిజమే, కానీ మన ప్రెసిడెంట్ మీద చేసుకున్నందుకు వాళ్ళకిచ్చే పనిష్మెంట్ వర్కర్స్ అంటే బానిసలు కాదు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళని వాళ్ళకి తెలియాలి. కరెక్ట్ రా. ఇప్పుడు నాకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదంటే మీరిలాగే ఇదే మాట మీద నిలబడాలి. కొత్త వర్కర్స్ని తీసుకునేలా, జీతాలు మళ్ళీ పెంచేలా నేను ఫైట్ చేస్తాను. వీణా, నీ డామినేషన్కి బ్రేకులు వేయడానికి యూనియన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కంపెనీ మూతపడకుండా ఎలా కాపాడుకుంటావో, నష్టం రాకుండా ఎలా అడ్డుపడతావో నేను చూస్తా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యావని తెగ మురిసిపోయావు కదా, ఇప్పుడు అనుభవించు. వీణ చేసిన తొందరపాటు పనికి పెద్ద నష్టమే జరిగేలా ఉందే. వర్కర్స్ మీద చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ స్టేట్ మొత్తానికి తెలిసేలా మీడియాని కూడా పిలిపిద్దాం. సరే అన్నా. లోక్నాథ్ కంపెనీని టోటల్గా మూతపడేలా చేద్దాం. బ్రదర్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీణ మేడం కావాలని చేసుకోలేదు, ఏదో ఆవేశంలో అలా చేసింది అంతే. వర్కర్స్ అంటే తనకి చాలా గౌరవం. ప్లీజ్, జరిగిన దాన్ని మర్చిపోండి. మేడం గారి తరపున నేను సారీ చెప్తున్నాను, ప్లీజ్. అవునులే, ఎంతైనా బావా మాజీ లవర్. ఆ మాత్రం మర్తలు చేసిన పనికి వెనకేసుకు రావాల్సిందే. రే కార్తీక్, నాకు తెలుసురా మీ రంకు బాగోతాం. ఇప్పుడు వీణని ఎలా కాపాడతావో నేను చూస్తా. చూడండి సార్, మేడం గారు నన్ను కొట్టినందుకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా వెళ్తాం, మేమనుకున్నది చేసి తీరుతాం. ప్లీజ్ 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 ప్లీజ్, మీరు అలా కంపెనీ మూతపడేలా చేయకండి. కంపెనీ నడవకపోతే మీరు కూడా శాలరీ రాక ఇబ్బంది పడతారు. మేడం ఏదో టెన్షన్లో అలా చేసిందని చెప్పాను కదా బ్రదర్. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. తగిలినోడికి తెలుస్తుంది సార్ నొప్పి అంటే ఏంటో. మీకేం తెలుస్తుంది? మీరు ఒక కాంట్రాక్టర్, మీ పనులు మీరు చూసుకోండి. ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చూడకండి. డబ్బున్న వాళ్ళ అహంకారాన్ని ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఏయ్ పదండ్రా. అయ్యో బ్రదర్ 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 బ్రదర్, నా మాట వినండి బ్రదర్, ప్లీజ్ ప్లీజ్. యూనియన్ వాళ్ళు మాట అన్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడు ఎలా ఈ ప్రమాదం రాకుండా ఆపాలి?
వీణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయింది. తన కష్టంతో కంపెనీని మరింత పైకి తీసుకెళ్లి అందరితో శభాష్ పెంచుకుంటే చూడాలని, అలాగే రిషి వీణలు అన్యోన్యంగా కలుసుంటే చూడాలని, వాళ్ళకి పుట్టే బిడ్డతో ఆడుకోవాలని ఆశగా ఉంది. ఈ కళ తొందరలోనే నిజమైతే ఎంత బాగుంటుందో. ఏమైంది కార్తీక్? ఎందుకలా ఉన్నావు? చెప్పు కార్తీక్. మన కంపెనీకి పెద్ద సమస్య వచ్చిందమ్మా. మర్యాదగా ఇప్పుడే వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్కి సారీ చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేసేవేనా? ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు మావయ్య గారు. వీణా, ఇంకొక్కసారి ఆలోచించుకో. నీ అహంకారానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటావు. నేను సరస్వతి టెక్స్టైల్స్ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని మావయ్య. ఎల్కేజీ స్టూడెంట్కి చెప్పినట్టు రిపీటెడ్గా చెప్పకండి.